ఫ్రెండ్స్, టికెట్ టు ఫినాలే కొట్టిన కళ్యాణ్ కామన్ మెన్ విన్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 13వ వారం పూర్తిగా టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఉత్కంఠగా సాగింది. మొత్తము 6 టాస్క్లు నిర్వహించగా ఒక్కో రౌండ్ లో ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ చివరకు రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురు ఫైనల్ రౌండ్ కు చేరుకున్నారు. శుక్రవారం ప్రసారమైన రింగ్ టాస్క్ లో రీతు, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణిల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. ఈ రౌండ్ లో భరణి ఎలిమినేట్ కాగా దీనికి కారణంగా రీతు తన షర్ట్ లో రింగ్ ని దాచుకోవడము హీట్ పుట్టించింది. ఈ విషయం బయటపడటంతో భరణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. రింగ్ టాస్క్ లో వివాదము చెలరేగడంతో రీతు ఆగ్రహంతో అరుస్తూ ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయింది. నా గెలుపు సంతోషం లేకుండా చేస్తున్నారు అని పదే పదే చెప్పడం హౌస్ లోని ఇతర కంటెస్టెంట్లకే చిరాకు కలిగించింది. అదే సమయంలో కళ్యాణ్, భరణి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. తదుపరి టవర్ టాస్క్ లో కూడా రీతు ఏడుస్తూ అరుస్తూ పెద్ద హంగామా చేసింది. బాల్ తగిలిందంటూ కూడా సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేసింది. అయినప్పటికీ కొన్ని టాస్క్ లో రీతునే గెలిచింది. చివరిగా రీతు, కళ్యాణ్ మధ్య జరిగిన ఫైనల్ టికెట్ టు ఫినాలే టాస్క్ లో కళ్యాణ్ విజేతగా నిలిచాడు. కామన్ మెన్ గా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ ఈ స్థాయికి రావడము సీజన్ లో హైలైట్ గా మారింది. ఇతర హౌస్ మేట్లు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ తనుజ మాత్రం కొంచెం అసహనం, జెలసీ వ్యక్తం చేసినట్టుగానే కనిపించింది. ఇమాన్యుయల్ కి ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పోరాడుతూ ఓటమి చూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఒక పాట పాడగా దాని అర్థం దానికి అన్వయించుకున్న సంజన ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ కూడా ఇవన్నీ ప్రత్యేకంగా చూపించి హౌస్ లో జరుగుతున్న డ్రామాను ఫోకస్ చేశాడు. ఇక ఈ వారం ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎలిమినేషన్ లో ఉన్న వారు తనుజ, రీతు, సంజన, భరణి, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్. చూస్తే ఈ వారం సుమన్ శెట్టి లేదా సంజన లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకే ఎలిమినేషన్ లేక డబలా మరి ఈ రోజు ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది.